తోడు సినిమా అప్పుడు శరత్ బాబు గారు అంటే వేరే వేరే ఆర్టిస్టులను ట్రై చేస్తే వాళ్ళు రెమ్యునరేషన్ వల్ల కుదరలా, కొందరికేమో ఆరోగ్యం వల్ల కుదరలేదు, రకరకాలైంది. శరత్ బాబు గారు ఎక్కడో ఊటీలో ఉన్నారు. ఆయనకు ఫోన్ చేసి మీరు చేస్తే బాగుంటుందండి క్యారెక్టర్ అని అంటే అని చెప్పి 20 డేస్ నాకు ఒక బల్క్ డేట్ కావాలి అన్న. 20 రోజులు కావాలా, మరి నేను మిగతా ఫిలిమ్స్లో అని అడ్జస్ట్ చేసుకోవాలి అని అన్నాను నేను. కథ చెప్తాను వినండి ముందు అని చెప్పి కథ చెప్పాను. కథ చాలా బాగుందండి, నా పాత్ర కూడా చాలా బాగుంది, డెఫినెట్గా చేద్దాం కుటుంబరావు గారు అని అన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉందండి అన్న. ఏంటి అన్నాడు. బడ్జెట్ అన్న. ఎంత ఇస్తారు అన్నాడు. మీరు ఎంత తీసుకుంటున్నారు అని అంటే ఆయన రోజుకి ఇంత తీసుకుంటున్నానండి అన్నాడు. నేను అన్నాను 20 డేస్కి కలిపి అంత ఇస్తానన్న. 20 రోజులకి ఒక రోజు ఇదే ఇచ్చేది నేను. ఎందుకంటే ఎన్ఎఫ్డిసి చేసే ఫిలిము, దానికి మొత్తం బడ్జెట్ 28 లక్షలు. దానిలో హీరోకింత హీరోయిన్కి ఇంత ఇట్లా ఉంటాయి. బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ఉన్నారు వాళ్ళు దానిలో. అంటే ఆయన బాగా నవ్వాడు ముందు. అది నవ్విన తర్వాత నేను అన్నాను, నా బడ్జెట్ ఇదండి, దీనిలో హీరోకి ఇంత ఉంటుంది, దీనికంటే ఉండదు అన్నాను. సరేనండి చెప్తాను అన్నాడు. మర్నాడు ఫోన్ చేసి ఓకే సార్ చేస్తాను అంటే నేను ఎందుకంటున్నా, ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, అట్లాగే ఉదాహరణకు బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి 5 డేస్ కావాలి సార్ మీ అన్న. చేద్దామండి అన్నాడు. బడ్జెట్లు అని చెప్తా అంటే, మీరు ఏదో మంచి సినిమా చేస్తున్నా అన్నారు కదా, అందరూ చూస్తూ ఉండగా ఖాళీ కారేవాడు చాలులే అన్నాడు. అంటే బ్రహ్మానందం గారి దగ్గర నుంచి ఆ మాట వస్తుందని అనుకోం మనం. ఎందుకు ఎంత డిమాండ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆ రోజుల్లో ఆయన. అట్లా నేను అనేది ఇది ఇంత ఎందుకు చెప్తున్నానంటే, మన ఇందాక మీరు అన్నారు యంగ్ డైరెక్టర్స్కి మీరు ఏం చెప్తారు. యంగ్ డైరెక్టర్స్కి ఖచ్చితంగా ఏం చెప్తానంటే, మీ దగ్గర మంచి కథ ఉంటే ఆర్టిస్టులు అందరూ దొరుకుతారు మీకు. మీ కథ కన్విన్స్ చేస్తుంది వాళ్ళని, డబ్బులు లేకపోయిన పర్వాలా, మంచి కథ చెప్పండి, ఆర్టిస్టులు యాక్సెప్ట్ చేస్తారు. నాకు అలా చేశారు. తీసుకున్న వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకున్నాను నేను, కానీ నోటెడ్ ఆర్టిస్టులను ఎవరిని తీసుకున్నా సరే నేను వాళ్ళ రేట్ ప్రకారం నేను ఇవ్వాలి, నా రేట్ ప్రకారం నేను వాళ్ళకి